వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. ఈరోజు నవమి, మంగళవారం, ఉత్తర భాద్రపద నక్షత్రం. ఉత్తర భాద్రపద నక్షత్రానికి అధిదేవత వ్యవసాయ దేవత. దానినే మనము అహిర్బుద్ధి అంటాము. ఈ ఉత్తర భాద్ర నక్షత్రంలో శుభ సంస్కారాలు ఆచరించడానికి అనుకూలం. అలాగే దీని గురించి నారద సంహితలో, పరాశర హోరా సంహితలో, బృహహోరా సంహితలో ఉంది. వ్యవసాయం పనులు స్టార్ట్ చేయడం, వ్యవసాయానికి సంబంధించిన ఉపకరణాలను కొనడం, కోళ్ళు, ఎద్దులు లాంటివి కొనడం, ఎరువులు, విత్తనాలు లాంటివి కొనడం శుభం. ఇక అహిర్బుద్ధి దేవత అంటే సాక్షాత్తు రుద్రుడే. మంగళవారం అమ్మవారి అధిదేవత. రాహు కుజదోషాలు తొలగిపోవడానికి ఈరోజు పరిహారాలు చేస్తూ ఉంటారు. ఈరోజు జపించవలసిన నామం ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః. ఈ నామాన్ని జపించినట్లయితే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. అలాగే పనిలో గౌరవము వస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మనం దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే పేడ ఉంటుంది. దాని మీద కాలు పెడితే కాలు శుభ్రం చేసుకొని ముందుకు వెళ్ళాలి, లేదా గమ్యానికి చేరుకున్నాకైనా కాళ్ళు కడుక్కోవాలి. అంతేకాని ఇక్కడెందుకు పేడ వేశావు అని గేదెకి వెళ్ళి బుద్ధి చెప్పొద్దు. అదేవిధంగా ఎవరైనా అవమానం చేసినప్పుడు మౌనం వహించాలి. దాన్ని స్వీకరించి ముందుకు వెళ్తే మీ గౌరవమే పెరుగుతుంది. వాదోపవాదాలు చేసి అసభ్యమైన మాటలతో మాట్లాడి మీ గౌరవాన్ని పోగొట్టుకొని జీవితాంతం బాధపడకుండా ఉండండి. చెడుకు దూరంగా ఉండాలి. చెడును మంచి చేయాలని ప్రయత్నిస్తే మన జీవితమే చెడవుతుంది. మనకి ఒక భిక్షగాడు ఉంటాడు. ఆ భిక్షగాడు దేవాలయం ముందట కూర్చొని ఉంటాడు. ప్రతినిత్యము అతను భిక్షం తీసుకొని దాన్ని స్వీకరించి నదిలో స్నానం చేసి బట్టలు ఆరేసుకొని ప్రతిరోజు అక్కడ ఉంటాడు. పోయే భక్తులందరూ కూడా అతన్ని తిడుతూ ఉంటారు. ఒకరోజు ఆ దేవాలయ అర్చకులు వచ్చి, ఎందుకు నువ్వు ఇలా ఇక్కడ ఉంటున్నావు, బాగానే ఉన్నావు కదా, ఏదైనా పని చేసుకో, అందరూ నిన్ను తిట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్తాడు. అయ్యా, ప్రతి ఒక్కరూ కూడా వారు పుణ్యం కోసం భగవంతుణ్ణి ప్రార్థించడానికి వస్తారు. పుణ్యఫలం పొందాలి అంటే కర్మఫలం తొలగాలి. వారి కర్మలను నేను భిక్షం రూపంలో తీసుకుంటున్నాను. ఆ భగవంతుడు నన్ను అందుకే సృష్టించాడు. ఇక మీరు పొద్దున్న సాయంత్రం వచ్చి పూజ చేసుకొని వెళతారు. కానీ నేను పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం దేవాలయం దగ్గరే ఉంటాను. ఇంతటి గొప్ప అవకాశం ఎవరికి ఉంటుంది? నేను గొప్పవాడిని అని చెప్పేసి అతను చెప్తాడు. వారి మాటలను అక్కడే వదిలేశాను. నాకు ఏవైతే అవసరమో దానినే నేను విన్నాను. అవసరం లేనివి వదిలేశాను అని చెప్తాడు. జీవితంలో ఓవర్ థింక్ చేస్తూ డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడే జీవితాన్ని అక్కడే ఆగిపోకూడదు. మౌనంగా ఉండాలి. కొన్నిటికి పట్టించుకోకుండా దూరంగా ఉండాలి. అహంకారం చూపిస్తే జీవితం నాశనం అవుతుంది. అవమానంతో తలదించుకోకూడదు, కానీ గౌరవంతో తలదించుకోవాలి. అది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. వరి పైరు ఉంటుంది. అది పెరుగుతూ ధాన్యం పెరుగుతున్న కొద్దీ ధాన్యం బరువుకు అది వంగుతుంది. అలా పెరిగి వంగిన ధాన్యమే ఎక్కువ ఫలవంతాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనం ఎంత గౌరవంగా మనం ముందుకు వెళితే అంత బాగుంటుంది మన జీవితం. సంప్రదాయంలో భాగంగా ఇంట్లో గడియారాలు అందరి ఇంట్లోనూ ఉంటాయి. గడియారాలు అనేవి స్లోగా నడుస్తూ ఉంటే మనిషి ఆలోచనలు కూడా స్లోగా ఉంటాయి. అలాగే రోగం అనేది వస్తుంది. ఎదుగుదల ఆగిపోతుంది. ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు. దానివల్ల జీవితం అభివృద్ధి ఉండదు. అలాగే పూజ అనేది ఉదయం సాయంత్రమే చేయాలి. మధ్యాహ్నం పూజ అనేది పనికిరాదు. ఇక మనం ఏదైనా యజ్ఞాలు, యాగాదులు, వ్రతాలు చేసే ముందు కులదైవాన్ని, ఇంటి దైవాన్ని ప్రార్థించాలి. కులదేవతను పూజిస్తే అన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. ఎవరైతే ఇంటి దేవతను నిర్లక్ష్యం చేస్తారో వారికి అష్ట కష్టాలు అనేవి వస్తాయి. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఏ ఇంట్లో అయితే ఆగ్నేయంలో వాస్తు దోషం ఉంటుందో ఆ ఇంట్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం, అనారోగ్యాల పాలవడం, అవమానాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు లాంటివి వస్తూ ఉంటాయి. ఆగ్నేయంలో దోషం ఉంటే ఉన్మాద శక్తులు అనేవి అభివృద్ధి చెందుతాయి. దయచేసి వాటి నుంచి బయటపడడం కోసం ఆగ్నేయాన్ని, వాస్తుదోషాన్ని సరిచేసుకోండి. ఇక రేపు ఉదయం ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారు మీ పొలంలో కాస్త రేపు 8 గంటల లోపు పెరుగన్నాన్ని తయారు చేసుకొని ఎవరు తినకుండా భూమిలో మట్టి తీసి, మీ వ్యవసాయ భూమిలో మట్టి తీసి లోపల ఆవు పేడతో అలికి ముగ్గు వేసి అరటి ఆకుపైన పెరుగన్నాన్ని పెట్టండి. తదుపరి కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం ఆరిపోయేంత వరకు అక్కడే ఉండి
ఆ వ్యవసాయ భూమిని వేడుకోండి. అమ్మ ప్రకృతి మాత, వ్యవసాయ మాత మాకు ఎలాంటి నష్టాలు రాకుండా మా పంట అభివృద్ధి చెందాలి అని కోరుకోండి. ఇలా చేయడం కుదరని వాళ్ళు ఇంట్లోనే కులదేవత ముందు పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే కులదేవత శాపాలు ఉంటే తొలగిపోతాయి. ఇక ఈరోజు యోగక్షేమం. కుల బాధ నుండి విముక్తి కోసం గణపతి నుదిటన ఈరోజు సాయంత్రం ఎర్ర చందనాన్ని అలంకరించి ఎర్రగన్నేరు పూలతో పూజించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి. తప్పకుండా అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. ఇది ఈరోజు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.